హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. నేను ఇప్పుడు ఉడిపిలో ఉన్నాను. కర్ణాటకలో ఉడుపి నగరంలో ఉడుపి శ్రీకృష్ణ మఠం ఉంది. దీన్ని శ్రీకృష్ణ మఠం లేదా శ్రీకృష్ణ మందిరం అంటారు. ఈ ఉడిపి బెంగళూరు నుంచి 399 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ అయితే దాదాపు 9-10 గంటలు ఉంటుంది. అలాగే మంగళూరు నుంచి అయితే 59 కిలోమీటర్లు ఉంటుంది. 2 అవర్స్లో వచ్చేయచ్చు. ఇక్కడ కనిపిస్తున్నదే ప్రధాన ద్వారం, అంటే లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఒక ఆశ్రమం లాగా ఉంటుంది. ఇక్కడ దేవుడికి పూజలతో పాటు మిగతా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా 5 అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తుంది. సమావేశాలు జరిగే హాల్ అనుకుంటా. మఠం లేదా ఆశ్రమం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ఉడుపి శ్రీకృష్ణ మఠం. ఇక్కడ మధ్యాహ్న సమయంలో భోజనాలు కూడా ఉంటాయి వచ్చే భక్తులందరికీ. ఇక్కడ 8 మఠాలు ఉంటాయి. ఒక్కొక్క మఠం 2 సంవత్సరాల పాటు ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శ్రీకృష్ణ మఠం 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల ద్వారా స్థాపించబడింది. ఈ బిల్డింగుకి ఎడమవైపున ఉన్న మరో బిల్డింగులోకి ప్రవేశించగానే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ హరికథ సంకీర్తనల్లాగా ఉన్నాయి. వింటుంటే కన్నడ రాదు కాబట్టి అర్థం కావట్లేదు. నేనైతే అనుకుంటున్నాను ఇది హరికథ సంకీర్తనమే అని. ఇది గుడిలాగా అయితే మాత్రం ఉండదు. లోపల చాలా రకాల ప్రదేశాలు ఉంటాయి. కొన్ని చోట్ల సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని చోట్ల ధ్యానం చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల ఇక్కడ హరికథ సంకీర్తనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల పూజా మందిరాలలో భగవంతుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇలా రకరకాలుగా ఉంది. మేమైతే ఎటు నుంచి లోపలికి వెళ్తున్నాము, ఎటు నుంచి ఎలా వెళ్తున్నాము అనేది తెలియడం లేదు. ఇక్కడ కనిపిస్తున్నది శ్రీకృష్ణుడు బాలకృష్ణుని రూపంలో ఉంటాడు. ఒక చేతిలో కవ్వం, మరొక చేతిలో తాడు నిలబడి ఉన్న రూపం. ఈ రూపానికి అర్థం ఏంటంటే సంసారం అనే మజ్జిగను చిలికి వెన్న అనే మోక్షాన్ని మనకు ప్రసాదిస్తారు. అదే దీని యొక్క అర్థం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణుని మనము వెండితో చేసినటువంటి కిటికీ ద్వారా చూస్తాము. నవరంధ్రాలున్న వెండి కిటికీ ద్వారా మాత్రమే శ్రీకృష్ణుని మనము దర్శించుకుంటాము. ఇక్కడ మేము ఎటు నుంచి లోపలికి వెళ్తున్నామో, ఎటు నుంచి ఎటు వస్తున్నామో కూడా తెలియడం లేదు. లోపలైతే చాలా రూములు, హాళ్ళు, ఒకదానిలో నుంచి మరొక దానిలోకి ప్రవేశం ఇలా ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క రథం, బంగారు రథం, శ్రీకృష్ణుడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సన్నివేశం ఇది. ఈ మఠానికి ఎవరైనా డొనేషన్స్ పంపించవచ్చు అని ఇక్కడ ఉంది. ఈ మందిరంలో శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడుగా, అంటే బాలకృష్ణుడుగా ఎందుకున్నాడో దీని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం. ఒకసారి మధ్వాచార్యులు ఈ ఉడుపికి సమీప ప్రదేశంలో సముద్ర తీరంలో ధ్యానంలో ఉన్నారు. అప్పుడు సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ నుంచి హాహాకారాలు వినిపిస్తాయి. ఏమైందని చూస్తే పెద్ద తుఫాను, గాలివాన, కాపాడమనే ఆర్తనాదాలు విని ఆయన చూసి తన దగ్గరున్న తుండుగుడ్డను అలా విసరగానే తుఫాను, గాలి ఆగిపోతుంది. అప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా మధ్వాచార్యుల దగ్గరకు వచ్చి ఏమైనా బహుమతులు స్వీకరించమని వేడుకుంటారు. అప్పుడు ఆయన నాకేమీ వద్దు, ఓడలో సరుకులు ఎత్తేటప్పుడు దించేటప్పుడు సమతూకం ఉండడానికి బ్యాలెన్సింగ్గా 2 వైపులా 2 మట్టి ముద్దలు ఉన్నాయి. ఆ 2 మట్టి ముద్దలని అడుగుతాడు. వాటిని ఆ వర్తకులు మధ్వాచార్యులకు ఇస్తారు. వాటిల్లో నుంచి ఒక ముద్ద జారిపడి ఆ మట్టి ముద్దలో నుంచి బలరాముని యొక్క విగ్రహం బయటికి కనిపిస్తుంది. అక్కడే బలరాముని యొక్క మందిరాన్ని నిర్మిస్తాడు. ఇంకొక మట్టి ముద్దను ఈ ఉడుపిలో మధ్వ సరోవరం యొక్క జలంలో ముంచగానే అందులో నుంచి శ్రీకృష్ణ విగ్రహం బయటపడుతుంది. అందువల్ల శ్రీకృష్ణునికి ఇక్కడే మందిరాన్ని నిర్మిస్తాడు. ఇది దాని వెనుక ఉన్నటువంటి కథ. ఇక్కడ గోడల మీద రంగురంగుల శిల్పాలు చాలా బాగున్నాయి కదా.
ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనకి సంబంధించిన చిత్రాల కథ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, నాకు సరిగా అర్థం కావట్లేదు. ఇలాంటి సమయాలలో మనకు గైడ్ ఉన్నట్లయితే అన్నీ వివరంగా చెప్తారు. ఈ శిల్పకథ అనేది దేనికి సంబంధించింది అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పంచముఖాలు ఉన్నటువంటి విష్ణువు విగ్రహం అనుకుంటా ఇది. కొయ్యతో చేసినది లేక రాతితో చెక్కినది అర్థం కావట్లేదు. మా అక్క అమ్మ ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక్కడ లైట్ల వెలుగులో శ్రీకృష్ణుడు. ఇక్కడున్నది పంచముఖ ఆంజనేయ స్వామి, లేకపోతే అర్థం కావట్లేదు. నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో చోటు ఉన్నారు. చకచక చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేనైతే ఆగి వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఏదో దేవుడు ఉన్నాడు చూడండి. ఈ కడ్డీలకు అవతల నుంచి వెళ్తే శ్రీకృష్ణుని యొక్క దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ రెడ్ కలర్ బోర్డు కనిపిస్తోంది కదా, అక్కడ నుంచి వెళ్ళాలి. కోటి గీత లేఖన యజ్ఞ. ఇంకా దానికి అటువైపు కనిపిస్తున్నది ఏంటంటే గీతా పారాయణం. అంటే ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కృష్ణునికి సంబంధించి. ఎన్నో రకాల ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడే లోపలే షాపులు కూడా ఉన్నాయి. కృష్ణుని విగ్రహాలు చిన్నవి పెద్దవి రకరకాలుగా ఉన్నాయి. మనకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఇత్తడి విగ్రహాలు. ఇది ప్రసాదం కౌంటరు. ఇక్కడ నుంచి అయితే మనకు ఎంట్రీ లేదు. ఇలా పక్కకు వస్తే ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. ఇక్కడ నుంచి బయటికి రాబోతూ చూపిస్తున్నాను. బయటకు వచ్చేటప్పుడు ఇలా కనిపిస్తుంది. ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకైతే. ఇక్కడ లోపలికి రాగానే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉందని చూపించాను కదా మొదట్లో, అదే బిల్డింగ్ ఇది. దాని లోపలికి వెళ్తే ఇక్కడ ఏదో సమావేశం జరుగుతుంది. ఇక్కడ పీఠాధిపతులు ఉన్నట్టున్నారు చూడండి. ఏదో ఆధ్యాత్మిక సమావేశం. ఇక్కడ అందరూ కూడా కూర్చొని వింటున్నారు. చాలా పెద్ద హాలు. కన్నడలో చెప్తున్నారు కాబట్టి ఏమీ అర్థం కావట్లేదు. ఇలా ఉందన్నమాట. ఇక్కడ ప్రతి చోట ఏదో ఒక కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ నా వెనుక చూడండి రంగురంగుల లైట్లు చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇక్కడ చూస్తే ఇది ఇంకొక బిల్డింగ్. ఇక్కడ ఆర్చి కనిపిస్తోంది కదా, అక్కడ నుంచి ఆ మెట్లెక్కి వెళ్ళాలి అక్కడికి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అంటే అఖండ ఉదయస్తమన గీతా పారాయణం. ఇది సమయం అయిపోయినట్టుంది, క్లోజ్ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చీకటి పడడానికి కొద్దిసేపు ముందు వెళ్ళాం అంతే. మేము లోపలికి వెళ్ళాక చీకటి పడిపోయింది. నా వెనుక కనిపిస్తున్న ఆర్చి మీద అయితే బృహత్ గీతోత్సవం అని ఉంది. భగవద్గీతకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ తులసి కోట ఉంటే అక్క దీపాలు వెలిగిస్తోంది. ఇంకో అక్క, అమ్మ, నేను అందరం వెలిగించాము. ఇప్పుడు నేనైతే దండం పెట్టుకుంటున్నాను. ఈ ఉడిపి శ్రీకృష్ణ మందిరం చుట్టూ ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. చాలా చూడదగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ మఠంలోనే చాలా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. నాకు వీలున్నంత వరకు మాత్రమే చూపించగలిగాను. ఫ్రూట్స్తో కూడిన ఒక బొమ్మ ఇది. బుట్టలాగా పేపర్ కటింగ్ లేకపోతే మెటల్ కటింగ్ ఉన్నట్టుంది. డిమ్ లైట్ల వెలుగులో కనిపిస్తున్నాయి చూడండి అందంగా. వీడియో మొదట్లో లోపలికి రాగానే 5 అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తుందని చెప్పాను కదా, అదే ఇది. ఇప్పుడుకి చీకటి పడిపోయింది. ఇదేంటంటే గీతా మందిరం. ఇందాక మనం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమావేశం జరుగుతుంది కదా, భగవద్గీతకు సంబంధించి అయి ఉండొచ్చు. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరేస్తున్నాము. రేపు మూకాంబికా టెంపుల్, మురుదేశ్వర్, గోకర్ణకి వెళ్ళబోతున్నాము. ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.